అరే బుజ్జి, నేను చెప్పినాని, అమ్మ చెప్పిందని, తాత నానమ్మ చెప్పిరని నువ్వు పెళ్ళి చేసుకోవద్దు. నీకు నచ్చితేనే చేసుకో. నీకు ఫోటోలు పంపించినగా, చూసి నీకు నచ్చితేనే చేసుకో. ఫోర్స్ ఏం లేదు, ఓకేనా? 15 లక్షల ఖర్చు వస్తుంది కదా పెళ్ళికి. ఎంత ఖర్చు అన్నారానే? కూడా పొలం ఉందిగా, అది అమ్ముదాం. ఆ బ్యాంకులో కూడా పైసలు ఉన్నాయి, అవి కూడా వాడుకుందాం. అరే ఉన్నాయన్ని బిడ్డకి పెడితే మరి కొడుకు సంగతి ఏంద్రా? కొడుకుల సంగతి తర్వాత, ఫస్ట్ బిడ్డ నిమిత్తంగా పోని, తర్వాత వాళ్ళ సంగతి. పెళ్ళిలో మనకు ఒక మాట కూడా రావద్దు. రే, అక్క పెళ్ళి అవుతుంది, జర నిమ్మతంగా మంచిగా ఉండుది. ఆడపిల్లలం కదా, ఇప్పుడు పెళ్ళి లేలుండి అయినా మనల్ని అంటారా? నా పర్సన్ అంతా మీతోటి, జర నిమ్మతంగా ఉండురి. మీరే దగ్గర ఉండి లొల్లి కాకుండా చూసుకోరు, సరేనా? మనము అత్తగారికి నిమ్మతంగా పంపాలరా, సరేనా? నా పర్సన్ అంతా మీ గురించేరా, నిమ్మతంగా ఉండురి, సరేనా? ఇన్ని రోజులు బయట కూడా పెళ్లి చేసి వాళ్ళ బిడ్డను పంపిస్తుంటే ఏడ్చేది నేనే. అరే చిన్నపిల్లల లెక్క ఎందుకు ఏడుస్తున్నావా అనేది. నా బిడ్డ ఇన్ని రోజులు నా కళ్ళ మీద తిరుగుతూ ఉండి ఇప్పుడు సడన్గా అత్తగారింటికి పోయి పండుగకు ఒకసారి వస్తుంటే